హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేదన్నమాట, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు అంటే ఇంకా పొలంలో మొన్న కొంచెం నాటేసినాం కదా, కొంచెం బాడీ పెయిన్స్ అయితే వచ్చినాయి అనమాట. దానివల్లనే ఇంకా వీడియో కూడా ఎడిటింగ్ అనేది ఎడిటింగ్ అంటే చాలా కష్టం అనమాట. మనకు వీడియో తీయడానికి చాలా తక్కువ టైమే కంప్లీట్ అయిపోతుంది, కానీ ఎడిటింగ్కే చాలా టైం పడుతుంది అనమాట. ఈ ఫ్రాక్ అయితే నేను ఎప్పుడో గుట్టి పెట్టిన, ఇంచుమించు ఒక 5-6 నెలలకైతే ఎక్కువనే అవుతుంది ఈ ఫ్రాక్ గుట్టి పెట్టి. ఇంకా కస్టమర్స్ అడుగుతారు అనమాట, మీరు ఓన్లీ బ్లౌజ్లో కుడతారా, లంగా బ్లౌజులు ఇంకా ఫ్రాక్స్ ఇట్లాంటివి ఏమైనా కుడతారా అని అయితే ఊకుకు అడుగుతారు అనమాట. కొత్త కస్టమర్స్ ఎవరైనా వస్తారు కదా, వాళ్ళు అడుగుతారు. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి అయితే ఇట్లా వేసి పెట్టిన, ఎందుకంటే ఒకసారి చూడంగానే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీళ్ళు ఫ్రాకులు కూడా కుడతారు అని చెప్పి తీసుకొని వస్తారు కదా అన్న ఆలోచనతో అయితే ఇట్లా శాంపిల్ కోసం అయితే ఇట్లా వేసి పెట్టుకున్నాను అనమాట. ఈ స్టాండ్ అయితే నాకు 40 రూపీస్ అయితే పడ్డది. ఇంకా మనం దాన్ని ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు, దానికి బ్లౌజులు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా అట్లా అని చెప్పి అయితే స్టాండ్ అయితే తీసుకొచ్చినాను అనమాట. ఇది ఇట్లా అంటే ఇట్లా దగ్గరకు వస్తుంది, దూరం అంటే దూరం వస్తుంది. ఇంకా స్టాండ్ తీసుకొచ్చి అయితే ఇట్లా పెట్టేసిన, ఇంకా కస్టమర్స్కి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి చూసుకోవడానికి. ఇంకా ఇదైతే మొన్న లంగా బ్లౌజ్ కుట్టిన కదా 21 డే పాపకి, ఆ పాపకి కుట్టిన లంగా బ్లౌజ్ క్లాత్లా మిగిలిన క్లాత్ తోటి నేను ఫుల్ అయితే సగమే కుట్టేసిన అనమాట, మొత్తం కంప్లీట్ చేయలేదు. ఎందుకు అంటే నాకు టైం లేకుండా అనమాట. చెప్పిన కదా సడన్గా ఇంకా నాటేయడం కోసమో అని చెప్పి ఊరికోతురమో అని చెప్పి సగం కుట్టేసి సగం ఈయనే పెట్టేసి ఊరికైతే వెళ్ళిపోయినా. ఇంకొక కుల్ల కుట్టిన, కానీ నేను మ్యాచింగ్ కుడదాము అని ఇంకా లంగా బ్లౌజ్ కుట్టిన తర్వాత క్లాత్ ఎట్లాగో మిగిలింది కదా అని చెప్పి అయితే అనుకున్నా, కానీ అది ఇంకా టైం కుదరలేదు. ఇంకా వాళ్ళు ఇక్కడనే ఉంటారు కదా, దగ్గరనే ఉంటారు, మనకి ఎప్పటి నుంచో ఇచ్చే కస్టమర్సే అనమాట వాళ్ళు. ఇంకా కుట్టి వేస్తాయి అన్నట్టుగానైతే ఇంకా ఆపేసిన. కుట్టి ఇవ్వాలి, ఈ రోజు అయితే కుట్టి ఇవ్వాలి, అదొక పని మాత్రమే పెట్టుకుంటా, వేరే ఏం పెట్టుకోను. మళ్ళీ ఇప్పుడు సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదా, ఇంకా అమౌంట్ అయితే చాలామంది ఇచ్చేటివి ఉన్నాయన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమౌంట్ అన్నీ కూడా తీసుకొని కొంచెం నాకు థ్రెడ్స్ అట్లాంటివి కూడా ఇంకా తెచ్చుకుందాము అనేసి అనుకుంటున్నాను అనమాట. సీజన్ స్టార్ట్ అయితే ఇంకా మనం మళ్ళీ బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేము. ఇట్లా ఖాళీగా ఉన్న టైంలో మనకి ఏమేమి కావాలో అన్నీ ఒకటేసారి తెచ్చి పెట్టుకుంటే ఏంటంటే మనకు తక్కువ ఖర్చుతోటి వచ్చేస్తాయి అన్నమాట. మనము ఇక్కడ తెచ్చుకుంటే ఏంటంటే ఎక్కువ రేట్ చెప్తారు. ఈ థ్రెడ్ అయితే నేను లాస్ట్ టైం మీకు చెప్పినా కూడా నేను షార్ట్ వీడియోలో, ఈ థ్రెడ్ నేను తెచ్చుకుంటే 25 రూపీస్ చెప్పారు ఇక్కడ. నాకైతే ఇప్పుడు 10 రూపీస్ అయితే పడ్డదనమాట. మొన్న తెచ్చుకున్నా అంటే అన్నీ ఒకటేసారి తెచ్చుకోలేదు, నేను ఏదో జస్ట్ థ్రెడ్స్ కోసం అని చెప్పి పోయి తెచ్చుకున్నాను. దాంతోపాటు ఇవి కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేను ఎక్కువ వరకు ఏ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినా కానీ కూడా థ్రెడ్ పైపింగే స్టిచ్చింగ్ అయితే చేస్తాను అనమాట. ఈ మధ్య కస్టమర్స్ కూడా అవే అడుగుతారు, కంపల్సరీగా ఈ థ్రెడ్ అయితే ఉండాలి. చాలామంది అడుగుతారనమాట, నేను నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ చేస్తే అక్క మీకు వస్తుంది నాకు వస్తలేదు ఎందుకు అని అయితే చాలామంది అడుగుతారు. అయితే దీంట్లో 2-3 రకాలు అయితే ఉంటాయి అన్నమాట. 2-3 రకాలు అంటే ఎట్లుంటాయంటే కొంచెం దొడ్డుగా ఉంటుంది, కొంచెం సన్నగా ఉంటాయి. నేనైతే సన్నగా తీసుకున్నా చూడండి, సన్నగా ఉండాలి ఈ థ్రెడ్ అయితే. సన్నగా అంటే మనకు దొడ్డు దారం ఉంటుంది కదా, పూలల్లే దారము, దానికన్నా కొంచెం దొడ్డు ఉంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనకు నార్మల్ పాదం మధ్యలో నుంచి రావాలి అంటే మాత్రం ఈ మాత్రమే ఉండాలి. కొంచెం లావు ఉంటే ఏంటంటే నార్మల్ పాదం నుంచి రాదు, కంపల్సరీగా దానికి సింగిల్ పాదం అయితే తీసుకోవాలన్నమాట. కాబట్టి ఇట్లా సన్నగా మీడియం సైజ్ ఉండే థ్రెడ్ తీసుకోండి. నాకైతే 10 రూపీస్కి అయితే ఒకటి పడ్డది. నేను అక్కడ తెచ్చుకున్న మ్యాచింగ్ సెంటర్లో తెచ్చుకున్నాను అనమాట, మేడ్చల్లా. ఇక్కడ తెచ్చుకుంటే 25 రూపీస్కి ఒక థ్రెడ్ ఇది, అక్కడనేమో 10 రూపీస్కి ఒకటి, అంటే మీరే అర్థం చేసుకోండి. 4 తెచ్చుకుంటే 40 రూపీస్కి ప్యాకెట్ అయితే ఇచ్చేసిరనమాట. ఇంకా థ్రెడ్స్ కూడా కొన్ని చిన్న డబ్బానే తెచ్చుకున్నా. ఇంకా మా వాడు చూడండి అన్ని కింద ఎట్లా చేస్తుండో చూపిస్తా. చూడండి నేను చిన్న డబ్బా తెచ్చి పెట్టుకొని ఎత్తి పెట్టుకున్నాను అనమాట. ఈ బాక్స్ కూడా ఒకటి కొనుక్కొచ్చుకున్నా, ఎందుకంటే ఒక్కొక్కసారి సీజన్ టైంలో ఇబ్బంది అవుతుంది అనమాట. థ్రెడ్స్ ఏమైనా తీసి పెట్టినప్పుడు అన్ని చిక్కులు అవుతున్నాయి అని చెప్పి ఇంకా ఈ డబ్బానైతే తెచ్చుకున్న తర్వాత ఇవన్నీ ఇట్లా పెట్టిన తర్వాత ఏం చేస్తుండే, ఆ కవర్లన్నీ వీకి అక్కడ పడేసి ఇంకా అవైతే మళ్ళీ పెడుతుండే అనమాట. ఇంకా మనకు ఈ థ్రెడ్స్ పెట్టుకున్న తర్వాత మనం పైన కూడా ఇక్కడ సీజర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సీజర్ పెట్టుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ మనము నిడిల్స్ అట్లాంటివి అన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా దానికోసం అని చెప్పి అయితే ఇవైతే తీసుకున్నా. ఇది మనకు ఎంత పడ్డదంటే 80 రూపీస్కో ఏమో వచ్చింది. ఇది కూడా ఒకటి తీసుకున్నా. ఇంకా మనకు వీలు కాదు, దారాలన్నీ చిక్కులు పడుతున్నాయి అని చెప్పి అయితే ఈజీ ఉంటుంది అని చెప్పి అయితే అదైతే తీసుకుని ఉంటానమాట. ఇంకోటి ఏంటంటే నేను స్టిచ్చింగే కాకుండా ఇంకా పార్లర్ కూడా చేస్తాను కదా, హైబ్రోస్ చేస్తా, హెయిర్ కట్స్ చేస్తా, ఇంకా అట్లనే ఎవరన్నా ఒకరు క్లీనప్ అట్లాంటివి చేయించుకుంటారు అనమాట. అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పి కొన్ని మాత్రమే పెట్టుకున్నా, ఇంకా ఎక్కువ ఉండే అనమాట. అంటే బాబు పుట్టక ముందుకు ఎక్కువ ఉండే, అప్పుడైతే అన్నీ కూడా రన్ చేసినా కాబట్టి. ఇప్పుడైతే స్టాప్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఎక్స్పైర్ అయిన డేట్ అవన్నీ కూడా తీసి పడేసేసిన అనమాట. ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఎవరికైనా చేసినా కానీ కూడా అని చెప్పి అయితే ఎక్స్పైర్ డేట్ అయిన అన్ని క్రీమ్స్ కూడా తీసేసిన. జస్ట్ ఇప్పుడు ఇవి మాత్రమే ఉన్నాయి. ఓన్లీ హైబ్రోస్ అయితే డైలీ అయితే ఖచ్చితంగా చేస్తా, హైబ్రోస్ మాత్రమే చేస్తా. హెయిర్ కట్స్ అట్లాంటి ఫేషియల్స్ అయితే ఏమీ పెట్టుకుంటలే, ఎందుకంటే బాబు స్కూల్కి వెళ్ళిన
కుట్టిన తర్వాతనే మళ్ళీ స్టార్ట్ చేస్తా. బాబు చిన్నగా పెట్టుకొని మళ్ళీ అవన్నీ చేసి మళ్ళీ బాబుకు హెల్త్ బాగాలేకపోతే మనమే బాధపడాల్సి వస్తుంది అనమాట. కాబట్టి మళ్ళీ బాబుకు కూడా ఇబ్బంది అవుతుంటుంది, మనకు కూడా ఇబ్బందే, కస్టమర్స్కి కూడా ఇబ్బంది. అంటే కస్టమర్ ఏదైనా ఫేషియల్ అట్లాంటివి చేయించుకోవడానికి వచ్చినప్పుడు బాబు ఏడ్చిండు అనుకోండి, మనకు వీలు కాదనమాట. ఇంకా మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకు అదంతా రిస్క్, ఇంకా బాబు పెద్దగా అయిన తర్వాతనే చూసుకుందాం లే అవన్నీ షాప్ పెట్టుకున్న తర్వాత అన్నట్టుగానైతే నేను ఓన్లీ ఇప్పుడైతే హైబ్రోస్ కోసమే మాత్రమే, ఇంకా థ్రెడ్స్ అయిపోతుంది అయితే 2 మాత్రమే తెచ్చుకున్నా. ఓన్లీ 2 థ్రెడ్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట, హైబ్రో థ్రెడ్స్. ఇవి అవి ఎక్కడ దొరుకుతాయి అక్క అన్న డౌట్ అయితే రావచ్చు మీకు. మనకు బ్యాంగిల్ స్టోర్ రూమ్లో దొరుకుతాయి అనమాట ఈ థ్రెడ్స్ అయితే. ఇంకా ఓన్లీ ఇవి మాత్రమే ఉన్నాయి ఇప్పుడు, జస్ట్ ఇవి మాత్రమే ఉన్నాయి అనమాట ఇంకా బ్యూటిషియన్కి సంబంధించిన మెటీరియల్ అయితే. ఇంకొకటి ఏంటంటే ఈ శారీ తోటి అయితే పాపకు లెహంగా కుడదామని ఎప్పటి నుంచో అయితే అనుకుంటున్నా, కానీ ఎప్పటికీ వీలైతలేదు. ఇంకా కస్టమర్స్ అయితే ఫాస్ట్గా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా కానీ ఇంకా మన పిల్లలే అనుకునేసరికి కొంచెం డీలా చేసాం కదా, మన అయినా మన పిల్లలు అయినా కూడా అది ఎట్లయిపోతుంది అంటే ఏదైనా ఇప్పుడు న్యూ మోడల్ ఉన్నదనుకో అది మనం కుట్టుకొని వేసుకునేసరికి అది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతుంది అనమాట. అట్లా అయిపోతుంది. మనము ఏది స్టిచ్చింగ్ చేసుకుందాము అనుకున్నా కూడా మనం ఒకసారి తీసుకుంటే ఈ సంవత్సరం తీసుకుంటే వచ్చే సంవత్సరానికి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాము, అప్పటి వరకు అది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతుంది. ప్రతి టైలర్కి నాకు తెలిసి కంపల్సరీగా ఇదే ప్రాబ్లం అవుతుండొచ్చు నాకు తెలిసి. నాది అయితే మొన్న 2 బ్లౌజులు అయితే కటింగ్ చేసి పెట్టుకున్న పక్కకు కుట్టుకుందాం తీయి అన్నట్టుగా. ఇంకా తర్వాత ఒక్కొక్కటి రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. అవి అయితే ఇంకా పక్కకే ఉన్నాయన్నమాట, మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేయలేదు, అవి అట్లనే ఉన్నాయి. అవి పాతకు కూడా అయిపోయాక అప్పుడు మళ్ళీ అవి కట్టుకోవాల్సి వస్తుంది, అట్లుంటుంది అనమాట. టైలర్ ప్రతి ఒక్కరికి కూడా సేమ్ అదే ప్రాబ్లము. మనం ఏమైనా కుట్టుకోదామా అంటే టైం అస్సలు కుదరది. కుట్టుకుందాం మనయే కదా అన్నట్టు అనిపిస్తుంది. దొరికిన కొంచెం టైంలో అయినా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తాము, ఆ టైంలో మనం కుట్టుకుందాము అన్నట్టుగా మాత్రం అసలు అనుకోము. రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం కుట్టుకుందాం అనుకునే టైంకి మళ్ళీ కస్టమర్స్ ఇస్తారనమాట. మనం కస్టమర్స్కి కుట్టిన తర్వాత కుట్టుకోవస్తుంది అన్నట్టుగా మనం అనుకుంటాము. ఇంకా అట్లనే ఆ పెండింగ్లో పడుతూనే ఉంటాయి, అవి ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతాయి, మనం తీసుకుని అట్లా అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే నాకు కొంచెం బాడీ పెయిన్స్ అయితే ఉన్నాయి. స్టిచ్చింగ్ ఈరోజైతే ఏది చేస్తలేదు, నిన్న వీడియో కూడా అందుకే అప్లోడ్ చేయలేదు ఏది కూడా. ఎందుకంటే పొలంలో కొంచెం ఏదన్నా మనం పని చేసేదంటే అలవాటు ఉండదు కదా, కొంచెం లైట్గా బాడీ పెయిన్స్ అయితే ఉంటాయి అనమాట. మనం నాటేసాం కదా దాని గురించే. ఇంకా స్టిచ్చింగ్ అయితే రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు అయితే కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే మన హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా సరే చేయగలుగుతాము. ఇంకా ముందు సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా మళ్ళీ పండుగలు వచ్చినాయంటే మనకు ఇంకా రెస్ట్ అనేది ఉండదన్నమాట. ఈ దొరికిన 2 రోజులన్నా కొంచెం రెస్ట్ తీసుకొని మంచిగా ఉన్న తర్వాతనే మళ్ళీ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తా. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.